ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు నరసింహులు గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మూర్తి గారు స్పోక్స్ పర్సన్ ఉన్నారు. అదే క్రమంలో చిరంజీవి గారు ఉన్నారు. సో ఈయన రిటైర్డ్ ఐఏఎస్ గారు, మరి బీసీ వాదం కోసం ఈ మధ్య కాలంలో బుక్స్ కూడా రాస్తున్నారు. సో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగిందనే ఆ అంశంలో మరి అప్పుడు జరిగిన ఉద్యమం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా మరి చిరంజీవులు గారు 3 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో మరి 1947 నుంచి 2025 వరకు బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుందనే అంశంలో వారు చాలా వివరంగా కూడా ఆ బుక్ రాశారు. ఆ బుక్ గురించి కూడా కావచ్చు, తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం గురించి కూడా వారు చెప్పారు. కొండ దేవయ్య గారు ఉన్నారు. ఈయన మున్నూరు కాపు పటేల్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు. అదే క్రమంలో వెంకరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. సో మల్లేశ్వర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా చిరంజీవులు ఐఏఎస్ రిటైర్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్ చిరంజీవులు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఓవరాల్గా మరి 2 రోజులు హైకోర్టులో సుదీర్ఘ విచారణలు అయితే కొనసాగాయి. సో చివరికి హైకోర్టు స్టే ఇవ్వడం కావచ్చు 9G0పై మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు మరి రద్దవడం అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూడొచ్చు? 6 వారాల తర్వాత మరొకసారి విచారణ చేస్తామని చెప్పడం కావచ్చు, 4 వారాలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వాన్ని దీనిపైన వివరణ ఇవ్వాలని, అదే క్రమంలో మరో 2 వారాలు ఎవరైతే అప్పీల్ చేశారో వాళ్ళకు కూడా మరి ఆ గడువు ఇవ్వడం కావచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? దీనికి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం, ప్యానలిస్టులందరికీ, అదేవిధంగా మీకు కూడా. ముఖ్యంగా నిన్న హైకోర్టు ఈ 42% రిజర్వేషన్ పై స్టే ఇవ్వడం అనేది కొంత బాధాకరమైన విషయం బీసీ సంఘాలన్నిటికీ కూడా. ఎందుకంటే గత 1.5 year నుంచి కూడా ఈ 42% రిజర్వేషన్ కొరకు బీసీ సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత చేసింది, నేను మొత్తం చేయలేదని నేను చెప్పడం లేదు. కొంత 100% ఏంటంటే వాళ్ళు కులగణన జరపడం కానీ, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 42% రిజర్వేషన్ ను జీవో ఇవ్వడం వరకు సంతోషకరమైన విషయమే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A ఉంది. ఆ సెక్షన్ 285A ఏం చెప్తుంది? తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మిగతాది బీసీలకు ఇస్తూ మొత్తం కూడా 50%లో దాన్ని లిమిట్ చేయాలని చెప్పేసి చట్టం సెక్షన్ 285A 2019 మార్చిలో, అంటే అప్పుడు దీంట్లో యాడ్ చేశారు. కానీ 2018 డిసెంబర్లోనే ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆ ఆర్డినెన్స్ మళ్ళీ చట్ట రూపంలో మార్చిలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లలను అడిగినా చెప్తారు ఏంటంటే, ఒక చట్టం ఉంది, మీరు ఒక GO9 ఇచ్చినారు. ఈ GO9 కు ఉన్న శాంక్టిటీ ఏంటి? ఇది యాక్టా? కాదు, ఇది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జీవో. అక్కడ చట్టం ఏం చెప్తుంది? 50% దాటద్దు అంటుంది. ఇక్కడ మీరు జీవో ఇచ్చి మీరు ఇప్పుడు 67% తీసుకొచ్చారు రిజర్వేషన్స్. బీసీలకు 42, ఎస్సీ ఎస్టీలకు కలుపుకుంటే 67% ఇది ఇచ్చినారు. సో ఏది చెల్లుద్ది? అది ఎవరు అడిగినా చెప్తారా? ఇక్కడ ఏ కోర్టుకు పోయినా కానీ రిజల్ట్ ఏంటో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఆ సెక్షన్ 285Aను ఎమెండ్ చేయడానికి 2 ప్రయత్నాలు చేసినారు. ఒకటేమో జూలై 2025లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపించారు. గవర్నర్ సంతకం పెట్టి ఆయన రాష్ట్రపతి ఆమోదానికి పంపాడు. అదేవిధంగా మళ్ళీ ఆర్డినెన్స్కి ఆమోదం వస్తలేదని చెప్పేసి మళ్ళీ అసెంబ్లీ సమావేశపరిచి బిల్ నంబర్ 13 and 14, అంటే పంచాయతీరాజు మున్సిపాలిటీ చట్టాల్లో ఉన్నటువంటి ఈ నిబంధన 285A గాని మున్సిపాలిటీలో 28, 27 ఉంది. సో ఆ నిబంధనను మారుస్తూ మళ్ళీ జీవోలు ఇది బిల్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 ఆ బిల్స్ పాస్ అయిన తర్వాత గవర్నర్కి పంపిస్తే మళ్ళీ గవర్నర్ రాష్ట్రపతికి పంపించింది. ఇప్పుడు అది పాస్ అయితే లేదని చెప్పి మళ్ళీ జీవో తీసుకొచ్చినారు వీళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఒక విధంగా ఏంటంటే 42% ఇచ్చి ఎన్నికలకు పోవాలనే తపన వాళ్ళల్లో కనిపించినప్పటికీ కూడా ఆ జీవో నిలబడదని చెప్పేసి మన అందరికీ తెలుసు. సో దానికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ మీరు ఎవరు కోర్టులకు పోవద్దు, సహకరించండి అంటే ఈ డెమోక్రసీ, ఇది ఎవరు అవుతారు? సో మనం చేసే పని చట్టబద్ధంగా ఉంటే 100% రక్షణ వస్తుంది. సో నిన్న కోర్టులు ఏం చేసినాయి? ఫస్ట్ డేనే
ఆ రోజే మనకు వెకేషన్ బెంచ్ ఇన్నప్పుడే చెప్పింది అసలు మీరు జీవో ఎట్లా ఇస్తారు, ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ మీరు ఎమెండ్ చేయకుండా అని. సో ఇవాళ మొట్టమొదట మీరు చేసింది ఏంటి, మార్చి 17 రోజు 9th షెడ్యూల్లో పెట్టడం కొరకు బిల్ నంబర్ 34 తీసుకొచ్చి పంపించినారు. అప్పుడే ఇది కూడా పెట్టి ఉండాల్సింది. కానీ వీళ్ళు అప్పుడు దీనిపైన గుర్తు లేదో మరి వీళ్ళకి అధికారులు గుర్తు చేయలేరో మరి కావాలని ఇగ్నోరేషన్ లో తెలియదు. కానీ ఆ రోజు దాన్ని ఇది ఇగ్నోర్ చేసి మళ్ళీ సెక్షన్ 285A కొరకు మార్చి తర్వాత జూలైలో వచ్చింది. సో ఆ విధంగా రావడంతో ఇవాళ కోర్టులు ఇంటర్ఫియర్ కావడం, నిన్న స్టే రావడం జరిగింది. సో ఒకవేళ ఆ కండిషన్ రిమూవ్ చేసి ఉంటే ఇది చట్టం అయి ఉంటే ఒక 50 ఎబోది మనకేంటంటే కొంత వెసులుబాటు ఉండేది కోర్టులో ఆర్గ్యుమెంట్ కు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ఎంపెరికల్ డాటా ఉంది, అదేవిధంగా క్వాంటిఫైబుల్ డాటా ఉంది. కోర్టులు ఇప్పటి వరకు ఎందుకు రిజర్వేషన్స్ 50% సీలింగ్ దాటకుండా ఉండాలని అడ్డుకుంటున్నాయంటే ఈ క్వాంటిఫైబుల్ డాటా కానీ లేదా ఎంపెరికల్ డాటా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మేము 50%కి ఇచ్చినామని చెప్పి గతంలో కొన్ని ఇచ్చినారు, కొన్ని ఎక్సెప్షన్స్ దాంట్లో కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. అయితే ఇక్కడ పంచాయతీరాజు రిజర్వేషన్ తీసుకొస్తే మనకు రాజ్యాంగం 73, 74 సవరణ ద్వారా మనకు 1994లో ఇందులో ఇంక్లూడ్ కాబడ్డాయి. అందులో ఆర్టికల్ 243D అండ్ T అనేది రెండు పంచాయతీరాజ్ మున్సిపాలిటీలకు సంబంధించి రాజ్యాంగంలో చేర్చారు. మనకు 243D6లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అన్నారు, కానీ ఎంత శాతం అనేది అటువంటి మెన్షన్ చేయలేదు. అదే ఎస్సీ ఎస్టీలకు వచ్చేస్తే 243D1లో అదేవిధంగా T1లో పంచాయతీరాజు మున్సిపాలిటీలలో జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇవ్వండి అని పెట్టారు. సో ఇది ఇక్కడ బీసీలకు వస్తే రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అన్నాడు, ఎంత శాతం ఇవ్వలే. అందుకే 2010లో కృష్ణమూర్తి కేసులో అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ బాలకృష్ణన్ గారు ఏమంటారంటే రాజ్యాంగము బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించాలనేటువంటి గైడెన్స్ ఇస్తలేదు, అందుకే మేము ఈ గైడెన్స్ కొరకే ఇందిరా సహాని కేసును తీసుకుని 50% సీలింగ్ పెట్టినామని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. అంటే కోర్టులు బీసీలకు వచ్చేసే వరకే ఎక్కడెక్కడో సీలింగ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు, కృత్రిమ గోడలు నిర్మిస్తుంటారు బీసీలకు అవకాశాలు రానియకుండా. అసలు రాజ్యాంగంలో ఒరిజినల్ గా విద్యా ఉద్యోగాలు ఆర్టికల్ 15(4), 16(4) కింద ఇచ్చేటువంటి ఉద్యోగాలు కానీ విద్యా విషయాల్లో కానీ ఎక్కడ కూడా సీలింగ్ లేదు. 1961లో స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో ఎంవి బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసులో వీళ్ళు 50% సీలింగ్ 61లో పెట్టారు. ఆ 61 సీలింగ్ ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ 30% రికమెండేషన్ ఇచ్చింది బీసీలకు. ఎందుకంటే అప్పుడు ఎస్సీ ఎస్టీలకు 20 ఉండే, ఇస్తే 25% అప్లై చేసిండు. మండల్ కమిషన్ ఏమో 27% ఇచ్చారు. ఎందుకంటే 15 + 7.5 22.5 అంటే ఎస్సీ ఎస్టీలకు 22.5 వెళ్తే మిగిలిన 50లో 27.5 ఉంటుందని 27% మండల్ కమిషన్ ఇచ్చింది. సో ఇది దీని అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్. ఇవాళ కోర్టులు కూడా ఏంటంటే ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వచ్చేస్తే ఈడబ్ల్యూఎస్ ఉంది. మీరే చెప్పింది 50% సీలింగ్ దాటద్దు అని. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చేసే వరకు అవునవును దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పేసి మళ్ళీ మీరే క్లియర్ చేస్తుంది. మరి బీసీలకు వచ్చేస్తే లేని నిబంధనలు తీసుకొచ్చి పెడితే సో ఇవాళ మేమేమంటున్నామంటే సరే కోర్టులలో ఎట్లన్నా బీసీలకు సంబంధించినటువంటి న్యాయం జరగడం చాలా కష్టం, కానీ చట్టబద్ధంగా మనం చేసేది ఏదో చేసి ఉంటే బాగుండేది. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, ఏంటంటే మేము బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున ఈ జీవోల ద్వారా మనకు లాభం జరగదు. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో ఇవ్వాలనుకున్నప్పుడు 9th షెడ్యూల్ ద్వారా మనం పోవడమే మార్గము. తమిళనాడులో 94లో వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు, ఈ రోజు వరకు అనుభవిస్తున్నారు. ఒకటి 9th షెడ్యూల్లో పెట్టినా కూడా రివ్యూ చేయొచ్చు అంటే 9th షెడ్యూల్లో పెట్టినా ఎప్పుడు రివ్యూ చేస్తారు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు రివ్యూ చేస్తారు. రిజర్వేషన్లు 50% సీలింగ్ దాటడం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అదే కోర్టు అభిప్రాయపడ్డది. కాబట్టి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 50% సీలింగ్ అనేది అదే మీ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. సో అందుకనే మనకి ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా ఉంది. ఒకటి. రెండవది ఏంటంటే 9th షెడ్యూల్లో ఇప్పటి వరకు 284 చట్టాలు పెట్టినారు, ఒక్క చట్టం కూడా వాళ్ళు కొట్టేలే సుప్రీంకోర్టు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు 9th షెడ్యూల్లో మీరు పెట్టినట్టయితే 100% బీసీలకు ప్రొటెక్షన్ వస్తుంది అన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్చి 17 రోజు 2 బిల్స్ పాస్ చేసి కేంద్రంకు ఇది గవర్నర్ ఆమోదంతో కేంద్రంకు పంపించింది. అది కేంద్రంలో
ఇప్పటి వరకు వాళ్ళు 6 సార్లు కొర్రీలు అడిగితే 6 సార్లు కొర్రీలు కూడా వీళ్ళు పంపించారు. లాస్ట్ కొర్రీ 23 జూలై పంపించారు. ఇప్పటి వరకు ఆ తర్వాత వీళ్ళు ఏం మాట్లాడలేదు. అంటే ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము అనుసరించాల్సిన వ్యూహం అనుసరించలే, రెండోది కేంద్రం పైన ఎంత ప్రెషర్ పెట్టాలి, ఎట్లా ప్రెషర్ పెట్టాలి, తమిళనాడు లాగా వీళ్ళు మోడల్లో అది పోలేదు. ఇక అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఏంటంటే ఊరికే మీరు జీవో ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మాట్లాడిండ్రు. కొన్ని బీసీ సంఘాల నాయకులు కూడా ఆ చట్టం ఇస్తే సరిపోతుందని వీళ్ళు జీవో ఇవ్వగానే సంబరాలు చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. మేము మొదటి నుంచి కూడా దాన్ని కష్టం, అది మన కోట్లలో నెగ్గదు అని చెప్తున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతంలో 8 రాష్ట్రాలు ఇప్పటి వరకు 50% సీలింగ్ దాటి జీవోలు ఇస్తే, చట్టాలు చేస్తే ఆ చట్టాలన్నీ కూడా హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కొట్టేసినాయి. మొన్న బీహార్లో 2024లో కూడా మనం చూసినాం. 2025లో 2024 అక్టోబర్లో అనుకుంటా పాట్నా హైకోర్టు కులగణన జరిపి రిపోర్టు పబ్లిష్ చేసి చట్టబద్ధంగా రిజర్వేషన్లను మళ్ళీ 50% నుంచి ఆయన సీలింగ్ నుంచి 67% బీహార్లో చేస్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు అంటే ఇంకా విచారణలో ఉంది. బట్ పాట్నా హైకోర్టును ఆర్డర్ను స్టే చేయలేదు. ఇది జరిగినటువంటి పరిణామాలు. కాబట్టి మనకు ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో ఇప్పుడు బీసీలకు 50% ఇస్తలే, ఎక్సెప్ట్ తమిళనాడు, బికాజ్ వాళ్ళు 9th షెడ్యూల్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ పద్ధతిలో బొమ్మని మొదటి నుంచి చెప్తున్నాం. సరే వీళ్ళు వెళ్ళిండు, కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అని ఒక జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి వచ్చిండ్రు. అది తెచ్చుకునే పద్ధతి అది కాదు. తమిళనాడులో వాళ్ళు ఏం చేసిండ్రు, అఖిల పక్షాన్ని పిలిచిండ్రు, 6 సార్లు మీటింగ్ చేశారు జయలలిత. వాళ్ళ డౌట్స్ అన్ని డిస్పెల్ చేశారు. వాళ్ళందరినీ తీసుకుని ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, కేంద్ర మంత్రుల్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ధర్నాలు చేసి 3 నెలల దాన్ని 9th షెడ్యూల్లో పెట్టించుకొని వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏదో ఒక జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి మాకు సంబంధం లేదంటే ఎట్లా? మీరు ఇక్కడున్న ముఖ్యమంత్రి కనీసం ఒక 10 సార్లు నరేంద్ర మోడీ గారిని కలిసి ఉంటారు. ఏ సందర్భంగా కూడా బీసీ రిజర్వేషన్ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడలేదు. మా కేంద్రం అపాయింట్మెంట్ ఇస్తలేదంటే మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోండి, ఎందుకు ఇవ్వరో చూద్దాం. లేదు వారు ఇస్తలేరని చెప్పి మరి ప్రజలకు తెలియజేయండి, ఇట్లా మేము చేస్తున్నాం, ఇవి లెటర్లు ఇన్నిసార్లు పోయినాం, వీళ్ళు ఇస్తలేరు, మనం ఏం చేద్దామని చెప్పేసి మరి ఆ కేంద్రం ఉన్న పార్టీ యొక్క వైఖరిని ఎండగట్టండి. అవన్నీ ఏమీ లేకుండా వీళ్ళు ఊరికే కేంద్రంతో ఘర్షణ పడద్దు, మెతుక వైఖరి అవలంబించి ఏదో జీవోల ద్వారా వస్తాము, జీవోల ద్వారా వస్తే నిలుస్తుందా? ఈ దేశంలో ఇప్పటికి 8 రాష్ట్రాలు కొట్టేసిండు. ఇవాళ కొత్తగా ఏమున్నది మన రాష్ట్రంలో కొట్టాడు, మన రాష్ట్రంలో కూడా కొట్టేసిండు. ఎన్టీ రామారావు 1986లో 44% రిజర్వేషన్ ఇస్తూ జీవోలు ఇస్తే 1 month లో హైకోర్టు కొట్టేసింది ఆ జీవోలు. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా అప్పీల్ పోలేదు, ఎందుకంటే అది గెలవమని చెప్పేసి. సో ఇక్కడ కూడా అనుభవాలు ఉన్నాయి. అందుకే ఈ జీవోల ద్వారా రాదు, మీరు 9th షెడ్యూల్ ద్వారా పోండి. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటంటే కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్ని ఎట్లా ఆమోదింపజేయాలనేటువంటి దాంట్లో మీరు ఇప్పటికైనా అఖిల పక్షాలను సమావేశాలను ఏర్పడేయండి. మొన్న మీరు కాళేశ్వరం మీద అంటే అఖిల పక్షం ఏర్పాటు చేస్తారు, మరి బీసీల సంబంధం మీద ఎందుకు చేయరు? మీరు మీ రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టినట్టు తెలంగాణ బంద్ పెడుతుంది, మరి 34% అడ్డుకుంటుంది బీజేపీ అని ఇక్కడ ఎందుకు చేయరు? సరిగా బీజేపీకి వచ్చేస్తే మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు ఓబీసీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా వాళ్ళు రిజర్వేషన్లకు అనుకూలంగా వాళ్ళు పనిచేయరు. ఆ రోజు 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు కూడా వీపీ సింగ్ గవర్నమెంట్ ను బడగొట్టిందే వాళ్ళు, మద్దతు విరమించి ఆ సమస్యను డైవర్ట్ చేయడానికి కమండల యాత్ర చేసింది వాళ్ళు. అడగకుండానే దేశంలో ఎలాంటి ఉద్యమాలు లేకుండానే 2019లో ఆధిపత్య కులాలకు, అగ్రవర్ణాలకు 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిండ్రు. అంతకుముందు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇందిరా సహాని కేసులో ఇదే పివి నరసింహారావు గారు 10% రిజర్వేషన్ ఆధిపత్య కుల అగ్రవర్ణాలకు ఇస్తే అదే బెంచ్ 9 మంది జడ్జిల బెంచ్ లో 8 మంది రాజ్యాంగంలో ఆర్థిక పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని కొట్టేస్తే 103వ రాజ్యాంగ సవరణ చేసి వారం రోజులలో భారతదేశం మొత్తం అమలు చేసింది బీజేపీ. కానీ బీసీలకు వచ్చేస్తే ఇప్పటి వరకు మోకాలు అడ్డం పెట్టేసి దానిపైన చర్య తీసుకుంటలేదు. మీరు వారం రోజులలో చిరంజీవులు గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము, దాంట్లో అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్తున్నట్టు కూడా మరి సమాచారం అందుతుంది. నిజంగా సుప్రీంకోర్టులో ఈ అంశం తేలుతుందా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వీలుందా? అదొక విషయం చెప్పండి. 2018లో 2018లో 2018 లో 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 2018
కొత్త పంచాయతీరాజ్ చట్టం అప్పుడున్న ప్రభుత్వం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం. అందులో 34% రిజర్వేషన్ బీసీలకు చట్టంలో పెట్టిండ్రు. పెట్టగానే ఇచ్చి జీవో 396 ఇచ్చారు. ఇవ్వగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి స్వప్నారెడ్డి అని, ఇంకొక అతను సత్యనారాయణ రెడ్డి అని వాళ్ళు హైకోర్టులో కేసు వేసిండ్రు. ఏగానే హైకోర్టు మీరు 50% మించి మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి చెల్లదు అని చెప్పేసి కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు అడ్మిషన్ స్టేజ్లోనే మీరు 50% సీలింగ్ దాటి ఎట్లా ఇస్తారు, కృష్ణమూర్తి కేసు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇది ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటారా లేదా మొత్తమే రిజర్వేషన్లు బీసీలకు లేకుండా ఎన్నికలకు బొమ్మని ఆర్డర్ ఇవ్వమంటారా, ఏది చెప్తారో చెప్పండి అంటే ఇమీడియట్ గా లంచ్ తర్వాత మళ్ళీ మేము ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామన్నారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో మేము ఏమంటున్నామంటే ఈ జీవోలు ఇవేమీ పనిచేయవు. మళ్ళీ ఒకసారి బీసీలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయకండి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీరు జీవోలు తీసుకొచ్చి బీసీలను మభ్య పెట్టడం తప్ప అందులో ఏమీ లేదు. ఈ దేశంలో మనకు గత 78 సంవత్సరాలుగా అనేకమైనటువంటి తీర్పులు రిజర్వేషన్ల పైన ఉన్నాయి. తెలియక కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో అందరికీ తెలుసు, పెద్దలకు తెలుసు. కానీ ఏదో ఒక ప్రయత్నం ద్వారా బీసీలకు మనం ఏదో చేయబోతున్నాము, ఏదో చేయాలనుకుంటున్నామని నిరూపించుకోవడానికి చేస్తున్న తాపత్రయం. బట్ ఈ తాపత్రయంలో నేనేమంటున్నానంటే మీరు చట్టబద్ధమైనటువంటి రూట్ ఎన్నుకోకపోతే రిజల్ట్ అనేది ఇట్లనే వస్తుంది. కాబట్టి ఇది పక్కన పెట్టి కేంద్రం పైన ఎట్లా ప్రెషర్ పెట్టి మనం దీన్ని 9th షెడ్యూల్లో తీసుకొస్తామనేటువంటి ఒక మార్గాన్ని ఆలోచించి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని దీనికి కనిపెట్టండి అని మేము చెప్తున్నాం. ఇవాళ మీరు కేవలం థ్యాంక్ యూ చిరంజీవులు గారు. మొత్తానికి 9th షెడ్యూల్ చేరిస్తే తప్ప ఈ అంశానికైతే న్యాయం జరగదంటారు. 42% బీసీ రిజర్వేషన్ ఇప్పుడు 100% అది. ఎందుకంటే విద్యా ఉద్యోగాలలో కూడా ఉంది. ఇంకా మనం దాని గురించి మాట్లాడతాం, ఓన్లీ లోకల్ బాడీసే మాట్లాడినాం సార్. ఓకే సార్, ఓకే.